మీరు చెప్తున్నట్లుగా అసలు హైకోర్టులో ఈరోజు ఈ పిటిషన్ వేయడానికి కారణమే కాంగ్రెస్ అనేటువంటి ఆరోపణ మీరు చేస్తున్నారు. వారేం చెప్తారో చూద్దాం. సుధాకర్ గారు ఆమె అంతా డైరెక్ట్గా చెప్తున్నారు, అసలు రిజర్వేషన్ ఇచ్చింది మీరే, జీవో నెంబర్ని తెచ్చింది మీరే, కాకపోతే మీరే మళ్ళీ హైకోర్టులో కేసేసి ఇదంతా జరగకుండా చూస్తుంది కూడా కాంగ్రెస్ అనేటువంటి విమర్శ చేస్తున్నారు. వారు ఏమంటారు? మనది ప్రజాస్వామ్య దేశము. ప్రతి వ్యక్తికి వాళ్ళ యొక్క భావ స్వేచ్ఛను ప్రకటించే హక్కు ఉంటది. ఇవాళ తెలంగాణలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉంది. దానికి 1/1 లీగల్ స్టెప్పులు తీసుకొని ఈ రోజు మేము ముందుకు రావడం జరిగింది. ఎన్నికల లోకల్ స్థానిక సంస్థలకు షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. రేపు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతలోనే ఎవరో ఒక వ్యక్తి కోర్టుకు పోయే హక్కు ఉంటుంది ప్రతి వ్యక్తికి. అయినంత మాత్రమే ప్రభుత్వం ఇలా సమర్థవంతంగా అవసరం లేకుండా ఢిల్లీలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే కూడా మంత్రులను బీసీ నాయకులను అందరూ ఢిల్లీకి పంపించి సమర్థవంతంగా అక్కడ వాదనలు వినిపించి ప్రభుత్వానికి ఊరట కల్పించే అంశాన్ని కూడా మనం చూసాం. మనం ఇవాళ కూడా హైకోర్టు కూడా అయితే దీంట్లో ఇది లోకల్ స్థానిక సంస్థలకు 42% కాబట్టి మాకు సానుకూలంగా తీర్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం. ముందే మాట్లాడితే మేము సబ్సిడీస్ అవుతుంది కాబట్టి వెయిట్ చేస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి కృతజ్ఞతతో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ లెక్క చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు. ఇవాళ ఉన్న బీసీ ముఖ్యమంత్రిని చేస్తారు. మీకు భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ మీ పాత్ర ఏమీ లేదు. ఇలా స్వాతంత్రం వచ్చినాక 33 సంవత్సరాల తర్వాత వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు స్వాతంత్రంలో వాళ్ళ పాత్ర ఏంటి, మీ పాత్ర ఏంటి అనేటువంటి చర్చ ఇది అసలు కాదు. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి చర్చ కాదు. కాక వెంకట స్వామి ఎంతో మంది నాయకులను ఎలా దేశ నాయకులను చేసింది. ఎలా తొలి భారత సుధాకర్ గౌడ్ గారు అసలు అంశాలని ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదులేండి. స్వాతంత్రంలో సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఉందని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు అది టాపిక్ కాదు. పార్టీ మీరు బీసీల మీద మీకు ప్రేమ లేదు. కేవలం బీసీలను మీరు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్ప మీరు బీసీలకు చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా చెప్తున్నా. 56 ఇంచుల ఛాతీ మనిషి మరి బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖను ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఇవాళ మీరు ఈ దేశాన్ని మతతత్వంతో ఇలా మీరు వాడుకొని ఇలా లబ్ధి పొందిన పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప మీరు ఈ దేశానికి కానీ ఎటువంటి ప్రయోజనం లేదు భారతీయ జనతా పార్టీతో అని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరందరూ కలిసి మోడీ 42% రిజర్వేషన్లకి షెడ్యూల్ 9 లో చేర్చించండి. మీరు ఇలా షెడ్యూల్ 9 లో మన యొక్క రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వము శాసనసభ బిల్లు పాస్ చేసింది కదా, ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్వారా మీరు షెడ్యూల్ 9 లో చేర్చండి. అలా షెడ్యూల్ 9 లో చేర్చి మీరు చిత్తశుద్ధి చూపించండి. మీరు షెడ్యూల్ 9 లో చేర్చి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తేనే మీరు ఇలా జూబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చిత్తశుద్ధి చెప్పండి ఫస్ట్. మీరు కేంద్రం దగ్గర మాట్లాడతలేరు. ఇలా కేవలం టీవీల ముందు పత్రికలలో ప్రకటనలు తప్ప మీకు బీసీల మీద ప్రేమ లేదు, మీకు చిత్తశుద్ధి లేదు. మేము బీసీలకు ఏం చేస్తామో మీరే రానున్న రోజుల్లో చూస్తారు. మీరు చూడండి చెప్తా ఉన్నాం. హైందవి గారు, కేంద్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందనేది వారి ప్రశ్న, ఏం చెప్తారు? కేంద్రం చిత్తశుద్ధి కాదండి. ముందు ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వీళ్ళకు ఇవాళ సుధాకర్ అన్నకు ఒక ప్రశ్న ఏదో తలుచుకున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామంటున్నారు కదా, అదే మరి రేపు వచ్చేటటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా 42% రిజర్వేషన్ కి మీ యొక్క పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారా? అడగండి మరి. ఖచ్చితంగా ఇస్తాం. మీరు అక్కడ ఉన్నటువంటి బీసీలకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ పార్లమెంట్ లో 42% లేదండి. మీకు ఆ దమ్ము లేదు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి చెల్లని జీవన్ రిలీజ్ చేసింది మీరు చేసి ఇవాళ హైకోర్టులో పిల్లేసేటట్లు చేసి మళ్ళీ దాని నుంచి సుప్రీంకోర్టు పోతే జస్ట్ అండి కాలయాపన, ఏం లేదు, టైం పాస్ చేస్తారు ఇక్కడ మీరు అంతే. మొన్న బతుకమ్మకు వీళ్ళు ఏం చేసిందండి, పట్టు పరికిణిలో లేకుంటే పట్టు బార్డర్లతో చీరలు ఇస్తామన్నారు కదా, ఆడోళ్ళకి ఏడిపోయినాయి. మరి
సరే హైందవి గారు టాపిక్ అనవసరంగా డీవియేషన్ వద్దు. శర్మ గారితో ఒకసారి మాట్లాడదాం. రైట్ టాపిక్ డీవియేషన్ వద్దు. బతుకమ్మ చీరల గురించో బీజేపీ పాత్ర గురించో స్వాతంత్రంలో అసలు అవి అంశాలే కాదు. శర్మ గారితో ఒకసారి మాట్లాడదాం. కైండ్లీ ఒక్క నిమిషం. సుధాకర్ గౌడ్ గారు, హైందవి గారు ఒక్క నిమిషం రైట్, ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. శర్మ గారితో ఒకసారి మాట్లాడదాం ప్లీజ్. గౌడ్ గారు ఒక్క నిమిషం. హైందవి గారు, గౌడ్ గారు ప్లీజ్ కొద్దిసేపు టెక్నికల్ అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హైందవి గారు ఒక్క నిమిషం. తప్పకుండా ఇస్తా. శర్మ గారు, ఈరోజు హైకోర్టులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అసలు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారనే అంశాన్ని కూడా హైకోర్టు అడిగిందంట ఇక్కడ. సో ఏంటి, ఎలా చూడాలంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా ఈరోజు చర్చా కార్యక్రమంలో బీజేపీ నాయకురాలైనా అలాగే కాంగ్రెస్ నాయకులైనా కూడా మాట్లాడే అంశాలు నిజంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎందువల్ల అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా బీసీల సంరక్షణ అలాగే బీసీల యొక్క విషయంలో వీళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడడం చాలా ఆనందం కలిగిస్తుంది. బీసీలు నిజంగా మనం అనుకుంటున్నాం కానీ వర్గీకరణ కూడా మనం ఆలోచన చేయడం లేదు. బీసీ, ఏబీసీ, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మరి స్పెసిఫిక్గా ఇచ్చేటువంటి 42% ఎవరికి చెందుతోంది, అలాంటి ఒక క్లారిటీ రావాలి. అలాగే బీసీల్లో కూడా ఎవరికి మనం ప్రాతినిధ్యం ఇస్తున్నాం. ఎందువల్ల అంటే బీసీలు అంటే మనం చూసినట్లు మున్నూరు కాపు కానివ్వండి, అలాగే యాదవులు కానివ్వండి, గౌడ కమ్యూనిటీ కానివ్వండి, అలాగే ముదిరాజ్ కమ్యూనిటీ, ఇలా కొన్ని ఎస్టాబ్లిష్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అవి కాకుండా మిగతా ఎన్నో బీసీ కమ్యూనిటీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏ ప్రపోర్షన్లో ఎలా అపోర్షన్ చేస్తున్నాం అనేటువంటి అంశం కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం అందరూ ఈ వేదికను ఎందుకు తీసుకున్నామంటే బీసీ సంక్షేమం అనేది అనివార్యం. ఇప్పటికే జాప్యం జరిగిపోయింది. అందువల్ల ప్రధాన పార్టీలు ఇప్పుడు బీజేపీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ దేశ స్థాయిలో చూసినప్పుడు కూడా ప్రధానమైన పార్టీలు. మరి మీ యొక్క వైఖరి ఏంటి? నిజంగా మీరు బీసీల గురించి ఆలోచన చేస్తున్నట్టయితే మీ యొక్క ప్రణాళికను ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళండి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా అది రిఫ్లెక్ట్ కావాలి. అప్పుడు నిజంగా మనం ఈ వాద వివాదాలు అనేవి నిజంగా ఉంటాయి. ఎందువల్ల అంటే ఒకరు చేసిన అంశంలో తప్పు ఒప్పులు ఉండటం, దాన్ని ఎత్తి చూపడం, క్రిటిక్ అనేది కూడా మంచిదే. మనం ఒక బుక్ కానివ్వండి, అలాగే లిటరీ పీస్ ఆఫ్ వర్క్ మనం చేసినప్పుడు కూడా క్రిటిక్స్ ఉంటారు. క్రిటిక్స్ చేసేటువంటి ఏదైనా కామెంట్స్ ఉంటే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి, మన ప్రణాళికను ఇంకా దృఢపరచుకోవాలి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈరోజు చర్చా కార్యక్రమంలో కూడా ముఖ్యంగా అనేక అంశాలు వచ్చాయి. దీంట్లో మనం స్వాతంత్ర సంగ్రామానికి కూడా వెళ్ళాం కాబట్టి ముఖ్యంగా అప్పుడు గమనించాలి, అప్పుడు ఉన్న పెద్ద నాయకులందరూ కూడా ఏకతాటిపై ఉండి స్వాతంత్రం అనేటువంటిది మనకు సిద్ధింపజేశారు. కాలక్రమేణా అనేక పార్టీలు కూడా ఏర్పడ్డాయి. మనకు పార్టీలు ఏర్పడడం అలాగే ప్రజల కోసం పోరాటం అనేది మంచి అంశమే. ఇక్కడ బీసీల విషయంలో నిజంగా మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఆనరీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు కూడా పిటిషన్స్ ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో చూడాలి. ఇక్కడ తెలంగాణ గవర్నర్ ముందు కూడా ఇంకా మనకు పర్మిషన్స్ రాలేదు కాబట్టి వాటన్నిటి విషయంలో కూడా చొరవ తీసుకోవాలి. ముఖ్యంగా అన్నిటికంటే బీసీ సంక్షేమం కోరే ఏ నాయకుడైనా వాళ్ళ జీవితాలను ఒక్కసారి మనం చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే దుర్భరంగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలకు వెలుగు రేఖలను ప్రసారం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు చేరువవుతుంది. ప్రజలు ఆ పార్టీని స్వీకరిస్తారని నేను భావిస్తున్నాను.